కొంతమంది మీ అబ్బాయి ఎలా చేశాడు అని చెబుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను కొడతాడు. ఈ బాధంతా ఎందుకు? అసలు ఎవరిని అనకుండా ఉంటే, ఎవరిని ఏమీ కదిలించకుండా తిట్టకుండా ఉంటే నన్ను గురించి ఎవరూ చెడ్డ పేరు చెప్పుకోరు, అలాగే మా నాన్నకే చెడ్డ పేరు రాదు అని అనుకుని ఆ భయముతో నేను ఏ చిన్న పొరపాటు కూడా చేసేవాడిని కాదు. సహజంగా పిల్లల్లాగా పొరపాట్లు చేయగలిగిన అవకాశాలు ఉన్నా నాకు ఆ చిన్న వయసులో దేవుడి కంటే కూడా నాన్నకు, తండ్రికి చెడ్డ పేరు రాకూడదు అన్నట్లుగా ఉండేవాడిని. ఆ భయము నన్ను పాపములో పడకుండా కాపాడింది. చూసారా? కావున ప్రియులారా, మనము సంఘములో ఉన్నప్పుడు మన శిరస్సైన క్రీస్తు మనకు ఉన్నాడు, మన దేవుడు మనతో ఉన్నాడు అనే ఆ భయముతో మనము జీవించాలి. అలాంటి స్నేహాన్ని, అలాంటి సహవాసాన్ని మనం చేయాలి. అందుకనే ఈ కొరింథీ సంఘస్థులు, ఈ విశ్వాసుల్ని పౌలు గారు ఏమనంటున్నాడంటే, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును అని అంటున్నాడు. 8వ వచనంలో చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. యేసుక్రీస్తు దినము అంటే రెండవ రాకడ వరకు. నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు ఏది అని అంటే, ఏ రోజు అంటే అది రెండవ రాకడ వచ్చిన రోజు. ఆ రెండవ రాకడ వచ్చే రోజు వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంటే అప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏమవుతామో, ఏమిటో, ఏం జరుగుతుందో, ఏ రోజు ఏమి సంభవిస్తుందో, కొన్ని భయభ్రాంతులు ఉంటాయి మనుషుల్లో. కానీ ఎలాంటి ఆపదలు వచ్చి మన మీద పడ్డా సరే, ఆయన నేను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. అది ఎప్పుడంటే ఆయన సహవాసములో మనం జీవించాలి. యేసుక్రీస్తు యొక్క సహవాసములో మనము జీవించాలి. అనగా ఆయనకి ఇష్టమొచ్చిన పనులు, ఆయన చిత్తానుసారమైన పనులు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే 9వ వచనంలో ఏమని చదువుతున్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసంలో ఉండాలండి? మనకి యేసుక్రీస్తు యొక్క సహవాసములో ఉండాలి. మనకు తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటంటే అది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెలాంటి వాడనో చెబుతాను అని అంటారు. అంటే మన స్నేహం అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ వ్యక్తి ఎలాంటోడో, ఆ వ్యక్తిని మనం ఇష్టపడి స్నేహం చేస్తున్నామంటే మన బుద్ధి కూడా అలాంటిదే. ఎవరన్నా ఒక త్రాగుబోతు కానీ, ఒక జోదగాడు కానీ, లేక ఒక వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ ఒక సేవకుడితో స్నేహం చేయడం చూసారా ఎప్పుడన్నా మీరు? ఏమండి, ఒక సేవకుడితో అంటే త్రాగి, అయ్యగారు నీతో నేను కోటాలకు వస్తాను, నీ బ్యాగ్ మోసుకుంటా తిరుగుతాను,
నువ్వు వాక్యం చెబితే నేను కూడా దగ్గరలో కూర్చొని వాక్యం చదువుతాను, పాటలు పాడతాను అని ఏ త్రాగుబోతున్నా ఒక సేవకుడు ఎమ్మట తిరుగుతాడండి అసలు? చూసారా ఎక్కడన్నా? చూసారా? చూడలేదు కదా. ఒకవేళ పొరపాటును చూసి ఉంటే ఆ సేవకుడు కూడా అలాంటి వాడని అర్థం. అవి రెండు ఒకటైతేనే ఇద్దరు కలిసి ఉండగలరు. దాదాపుగా ఎక్కడ మనం చూడం. ఎందుకంటే మన స్నేహితులు ఎలాంటి వారో మనం అలాంటి వాళ్ళం అవుతాము. కావున ప్రభునంతులరా, వాళ్ళకి స్నేహాలు ఎవరు? త్రాగుబోతుకి త్రాగుబోతే స్నేహం. వాళ్ళిద్దరు కలిసి ఎంతసేపు అయినా ఉండగలరు. మనం చేసే స్నేహమే మన బుద్ధిని తెలియజేస్తుంది. అందుకనే స్నేహము కూడా చాలా ముఖ్యమండి. స్నేహం మనము ఎప్పుడు కూడా దేవుని భయము మనం నేర్చుకోవాలి అనంటే, దేవునిలో మనం ఎదగాలి అనంటే, అదే భయం కలిగిన వారు అలాగే దేవునిలో ఎదగాలి అనుకున్న వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. అప్పుడే మనం భక్తిలో ఎదుగుతూ ఉంటాం. కొన్ని సమయాల్లో మన విశ్వాసం బలపడుతుంది అలాంటి స్నేహాల వలన. కొన్ని సమయాల్లో మన సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి అలాంటి స్నేహాలు చేస్తే. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ సహవాసానికి పిలిచాడండి? యేసుక్రీస్తు యొక్క సహవాసం. ఏమిటి ఈ సహవాసములోకి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాము? దేవుని సహవాసం ఉన్నప్పుడు దేవుని వాతావరణంలోనికి మనం వస్తాం. ఆ సహవాసం ఎలా వస్తుంది మనకి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నివాసము చేయటం అంటే అర్థం ఏంటి? మీతో కలిసి ఉందుము. దేవుడు మనతో కలిసి ఉండేటట్లుగా చూసుకోవాలి. మనతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. ఒక దైవజనుడు జార్జ్ వర్వర్ అనుకుంటాను, ఒక మిషనరీ, మంచి దైవజనుడు. ఆయన ఎప్పుడు కూడా ఇలాగ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు కానీ ఎక్కడ నిలబడినా సరే తన కుడివైపున ఎవరిని ఉండనిచ్చేవాడు కాదంట. కుడివైపున ఎవరిని నిలబడినిచ్చేవాడు కాదు. తనతో ఎవరైనా మాట్లాడాలి అని అంటే తను ఎడమవైపుకి వచ్చి మాట్లాడాల్సిందే కానీ కుడివైపు ఉండనిచ్చేవాడు కాదంట. ఎందుకనండి మీరు ఎవరిని కుడివైపున ఉండనివ్వరు అని అంటే ఆయన ఏం చెప్పేవాడో తెలుసా? నా కుడివైపున నేను సేవించుచున్న నా దేవుడు నాతో నిలబడి ఉంటాడు, అందువలన ప్రభుకి ఆ స్థలం ఇవ్వాలి, మనుషులకు నేను ఆ స్థలం ఇవ్వను అని చెప్పేవాడు. అంటే దేవుడు నాతో నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవునితో నివాసము చేయాలి, దేవునితో మనం సహవాసము చేయాలి. ఎలా సాధ్యమవుతుంది?
ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో? యేసు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చూసారా ఇక్కడ మేము అంటున్నాడు. ఈ మాటలు చెబుతుందేమో యేసుక్రీస్తు ప్రభు, కానీ యేసుక్రీస్తు ప్రభు నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును అని అనాలి, కానీ నేను అని అంటలేదు. ఏమని అంటున్నాడు చూడండి బైబిల్లో? మేము అంటున్నాడు. మేము అంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఎవరు వాళ్ళు ఎక్కువ మంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మేము అని అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదండి. ఆయన ముగ్గురుగా కలిసి ఉండేవాళ్ళు. త్రిత్వమై ఉన్న దేవుడు. ఏ దేవుడు? ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు అంటే ముగ్గురు కలిసినవారు. అందుకనే మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మేము ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే కాదు ఆరాధన చేస్తుంది, తండ్రిని, యెహోవా తండ్రిని ఆరాధన చేస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని, త్రిత్వమై ఉన్న దేవునిని ఆరాధన చేస్తాం. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు వాళ్ళని అడగాల్సిన మాటలన్నీ అడిగిన తర్వాత చివరిలో నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిస్మమిచ్చుచున్నాము అని అంటాం. తండ్రి యెహోవా దేవుడు, కుమార యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ లోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రిత్వమైన దేవునిని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకనే మేము అని అక్కడ అన్నాడు. అసలు సృష్టిని ప్రారంభించినప్పుడే మేము అనే పదం ఉందండి. చూడండి ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు 1:26 ఆదికాండం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏ స్వరూపం అంటున్నాడు? నా స్వరూపమందు అని అన్నాడా? అలా నా స్వరూపమందని అంటలేదు, మన స్వరూపమందు. అలాగే నా పోలిక చొప్పున అన్నాడా? లేదు. ఏ పోలిక చొప్పున అంటున్నాడు? మన పోలిక అంటే మన స్వరూపము అందు, మన పోలికనందు అంటే మన అని వాడుతున్నాడు. మన అంటే ఎవరు? వీళ్ళు ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోనే మన అనే పదం వాడాడు. అలాగే ఇక్కడ కూడా క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను అని అనకుండా ఏమంటున్నాడు? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును అంటలేదు, చేతుము అంటున్నాడు. అంటే మేము ముగ్గురు కలిసి వస్తున్నాము. ప్రియులారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనతో ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే మనతో మన
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. అంటే దేవుని సహవాసములో మనం ఉంటూ ఉన్నాము. దేవుని సహవాసం. పిల్లరా, మనము దేవుని సహవాసంలోనికి వస్తున్నాం. అనగా దేవునిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మును మనం కలిగి ఉంటున్నాం. మనము దేవునితో కలిసి ఉంటున్నామన్న సంగతి తెలుసుకోవాలి. ఒక సమయంలో శనివారం ఉపవాస ప్రార్థనకు ఎంతమంది వచ్చారు, మీరు ఎంతమంది ప్రార్థన చేశారు అని ఒక దైవజనుడు, మన దేశం కాదు జర్మనీ దేశంలో, వాళ్ళు శనివారం చాలా తక్కువ మంది కూడుకొని ప్రార్థన చేసుకుంటారు. అందుకని మీరు ఎంతమంది శనివారం ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, ముగ్గురుము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము అన్నారంట. ఎంతమంది? ఏ ప్రార్థన? శనివారం ఉపవాస ప్రార్థన ముగ్గురం చేస్తున్నాము అని అన్నారంట. ఎవరు ఆ ముగ్గురు అనంటే, వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, నేను, నా భర్త, నా దేవుడు అని చెప్పారు. ఎంతమంది అంట? అసలు ప్రార్థన చేస్తుందే ఇద్దరే, కానీ వాళ్ళు మూడో వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు. ఎవరిని? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన వాక్యం ప్రకారం నేను, నా భర్త, నా దేవుడు ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, ముగ్గురం చేరుతున్నామండి అని చెప్పారంట. పిల్లరా, మన జీవితాల్లో ఆ దేవునిని కలిగి ఉన్నామనే గ్రహింపు ఉండాలి. ఈ ఆరాధనలు ఎందుకు? ఈ ఆరాధనలు ఎందుకు? దేవునిని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవునిని మనం కలిగి ఉన్నాం. నేను ఒంటరిగా ఎక్కడ, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆ గ్రహింపులో మనం జీవించాలి. నా ఇంటిలో దేవుడున్నాడు అనే విశ్వాసము, ఆ సహవాసము నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. నీ ఇంటిలో ఏదైనా బాధలో ఉండి ఇబ్బంది పడతా ఉన్నావు అనుకోండి, ఏం చెప్పుకుంటారు మీరు? భార్యకు బాగా పోతే భర్తకు చెప్పిద్ది, భర్తకు బాగా పోతే భార్యకు చెప్పిద్ది. వాళ్ళిద్దరేగా చెప్పుకునేది ఇంట్లో. పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయితే పిల్లలకి చెప్పుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళేగా చెప్పుకునేది. కానీ మనం దేవుని ఎరిగిన బిడ్డలుగా మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, మన దేవుడు మన ఇంటిలో ఉన్నాడు ఎల్లప్పుడూ. అంటే పగలు రాత్రి, ఉదయము సాయంకాలం, కష్టమైన సుఖమైన, ఆరోగ్యమైన వ్యాధి అయినా, ఏ సమయంలోనైనా సరే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చెరసాలలో పాటలు పాడటానికి కారణం ఏంటంటే, అసలు యాక్చువల్గా ఆ చెరసాలలో ఆ అర్ధరాత్రులు వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, పౌలు శీలలు ఎలా మాట్లాడుకోవాలంటే, శీల అసలు చూడయ్యా, ఉత్తి పుణ్యానికి మనల్ని తీసుకొచ్చాడు పడేశారయ్యా. ఏ పుణ్యం అది? ఉత్తి పుణ్యం. ఏమి చేయకపోయినా కూడా ఉత్తి పుణ్యానికి, అంటే ఏమి చేయకపోయినా, నేరం మన దగ్గర లేకపోయినా తీసుకొచ్చి మనల్ని ఇక్కడ పడేశారు. ఏం ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఏం అధికారులు ఈ అధికారులు, ఏం ఆఫీసర్లు ఈ ఆఫీసర్లో, అసలు న్యాయం లేదు, ఏమీ లేదు, అంతా అన్యాయమేను, మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయటం ఏంటి అని ఇలాంటి పిచ్చా కబుర్లు చెప్పుకుంటా కూర్చోలే. వాళ్ళు దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు, దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు చెప్పుకుంటే బాధలు ఎన్నో ఉన్నాయి, కానీ బాధలు చెప్పుకోవట్లేదు, దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవునితో సహవాసము.
సోదరుడా సహోదరి, నీ బాధలు ఎవరితోనన్నా చెప్పుకోవడానికి కొంత టైం పెడతావు నువ్వు. నీ బాధలు ఎవరికో ఒకళ్ళకి చెప్పుకుంటావు, వాళ్ళకు కొంత టైం ఇస్తావు. ఒక అరగంట టైం చెప్పొచ్చు, లేక 30 గంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు. నీ బాధలు ఒకళ్ళకి చెప్పడానికి ఒక గంట టైం ఇచ్చావు. ఆ ఒక్కళ్ళకే చెబుతావా నువ్వు? చెప్పవు. ఆ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకొకళ్ళకి చెప్పుకుంటావు, వాళ్ళకు ఒక గంట టైం ఇస్తావు. ఆ ఇద్దరితోనే ముగిస్తావా? లేదు, ఇంకొకళ్ళు ఎవరో కలుస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తావు క్యాసెట్, వాళ్ళకు ఒక గంట ఇస్తావు. ఇలాగ ఎంతమందికి చెప్పుకుంటున్నావు? అన్ని గంటలు నీకు టైం వేస్ట్ అవుతుందని అర్థం. నీవు ఆ టైముని, అన్ని గంటల్ని దేవునితో చెప్పుకుంటూ దేవునితో నువ్వు సహవాసము చేస్తే, ప్రభు అంటున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కాబట్టి దేవునితో మనం చెప్పుకోవటం, నీ విన్నపములు, నీ బాధలు, నీ లోపల ఉన్నది ఎలాంటిదైనా దేవునితో నీవు చెప్పుకోవటము. అలాంటి సహవాసం మనం చేస్తున్నామా? అందుకనే ఇక్కడ ఏమని చదువుతున్నా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రియులారా, మనం వింటున్న మాటలు నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. అంటే తండ్రి మాటలు అనేది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏదైనా మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక గవర్నరు లేక ఒక ముఖ్యమంత్రి ఏదో ఒక లెటర్ రాస్తాడు. లెటర్ అంతా రాసి చివరిలో ఇదిగో గవర్నర్ అని సంతకం చేస్తాడు, లేక ముఖ్యమంత్రి అని సంతకం చేస్తాడు. ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక మీటింగ్లో చదవమన్నారు, చదివారు. ఆ మాటలు చదివిన వ్యక్తియా లేకపోతే రాసిన వ్యక్తివండి? ఒక మీటింగ్లో ఏదైనా ఒక లెటర్ చదివితే ఆ మాటలు చదివిన వ్యక్తియా లేక రాసిన వ్యక్తి అవుతాయా? ఎవరై అవుతాయి చెప్పండి? రాసిన వ్యక్తి. చదివేది ఎవరైనా చదవచ్చు, కానీ రాసింది ఇదిగో గవర్నర్ అని సంతకం పెట్టాడు, ముఖ్యమంత్రి అని సంతకం పెట్టాడు, అంటే ఆయన మాటలు అవి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను చెప్పు మాటలు నా మాటలు కాదయ్యా, నన్ను పంపిన తండ్రిదే, అనగా తండ్రి మాటలు ఇవి. ఈ దేవుని వాక్యము తండ్రి మాటలు, అనగా ఈ మాటలను మనం గ్రహించుకోవాలి, తండ్రి మాటలను గ్రహించుకోవాలి. సముద్రంలో ఆ వాతావరణం మారింది, డిప్రెషన్. మరి అక్కడ వాతావరణం మారిపోయింది, తుఫాను బయలుదేరింది అని ఒక్క మాట టీవీలో వార్తల్లో చెబితే ప్రజలందరూ అలర్ట్ అయిపోతారు. ఫలానా స్థలంలో సముద్రంలో తుఫాను బయలుదేరింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక్క మాట టీవీలో చెబితే అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ ప్రాంతవాసులందరూ తగిన సిద్ధపాటులోనికి వస్తారు. అలాగే ప్రియులారా, ఇక్కడ తండ్రి మాటలు వింటున్నప్పుడు మనం కూడా అలర్ట్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవునితో స్నేహము చేస్తూ ఆయనను ప్రేమించే వారముగా మారిపోవాలి. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మనతో ఉంటాడు,
మన ఇంటిలో ఉంటాడు, మన సంఘములో ఉంటాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా మనతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాడు. నేను ఎన్నోసార్లు చూశానండి. నేను కూటాలకు వెళ్ళినప్పుడు కానీ, లేక ఎక్కడెక్కడ నేను వాక్యం ప్రకటించి రాత్రులు ఇంటికి రాలేక అక్కడ ఉన్నా సరే, లేక ఒకవేళ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఇంట్లో పండుకున్నా సరే, నేను గమనించింది ఏంటో తెలుసా? ఎంతో సమయం ప్రార్థన చేసుకొని పడుకుంటే నాకు నిద్ర పడుతుంది, నిద్రలోకి వెళతాను. కానీ నా ప్రక్కనే, నేనున్న రూములో నా ప్రక్కనే ప్రార్థన వినపడతా ఉంటుంది. నాకు ఒక మంచి స్వరముతో నేను ప్రార్థన చేసి చేసి పడుకుంటాను. నేనైతే ఇంకా ప్రార్థన చేయను, ఎందుకంటే అప్పుడు దాకా వాక్యం చెప్పి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. కానీ నేనున్న రూములో ఒక మంచి స్వరము, ఆ స్వరముతో ప్రార్థన నేను వింటా ఉంటా పండుకొని. మొదట్లో నాకు అర్థం కాలేదు. మరలా నేను నిద్ర లేచి, అంటే మెళుకు వచ్చి కళ్ళు తెరిచి చూశాను, ఆ రూమ్ అంతా ఖాళీగానే ఉంటుంది. మరలా ఆ స్వరం కూడా వినపడదు నాకు. ఏమిటా ఈ స్వరం ఏమిటా అని చెప్పి గమనించి పెద్దవాళ్ళతో నేను ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాట ఏమిటంటే, నీవు ప్రార్థన చేసి చేసి పండుకున్నావు, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికీ అదే అనుభవాన్ని నేను చూస్తాను. నేను బాగా ప్రార్థన చేసి అలసిపోయి పండుకుంటే ఈ ఫ్యాన్ అంత దూరంలో ఒక ప్రార్థనా స్వరం, కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు, అలాగే నిద్రలో అలాగే వింటూ ఆలకిస్తూ ఉంటే చాలు, ఆ పాయింట్స్ వస్తూ ఉంటాయి, వినబడతా ఉంటాయి. ఆ ప్రార్థనా స్వరాన్ని నేను వింటాను. కారణము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రార్థన చేస్తాడు. కారణం ఏంటి అనంటే, ఆయన స్నేహము చేయాలి ప్రియులారా. మనం ఆయనతో సహవాసము చేయాలి. ఎన్ని సమయాలలో చివరికి నేను బాగోక హాస్పిటల్లో ఉన్న రోజుల్లో కూడా ఈ అనుభవాన్ని నేను చూశాను. నేను ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండటం నేను ఎన్నోసార్లు విన్నాను. ఆయనతో స్నేహం చేయటం నేర్చుకుంటున్నావా నువ్వు? ఇదొక అనుభవం ప్రియులారా. అది మీకు చెబితే మీరు ఓహో అలాగా అని అనుకుంటారు, కానీ ఆ అనుభవంలోనికి వస్తే అసలు మనం వదిలిపెట్టలేము. ఆ అనుభవాన్ని వదిలిపెట్టలేము. ప్రభువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు, మనల్ని వెంబడిస్తూ ఉంటాడు.